హలో ఆల్, వెల్కమ్ టు విస్లర్. నిన్న మనం కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి కడప డిస్ట్రిక్ట్లో ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలానే 9వ తారీఖున మనకి అంటే నిన్న వెస్ట్ గోదావరిలో ఈవెంట్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరికి సంబంధించి ఈరోజు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2022 రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది వెస్ట్ గోదావరిలో డేట్ వైజ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పూర్తి సమాచారం ఇది. ప్రతి డేట్తో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. అయితే ఈ లాస్ట్ డే నిన్న ఏదైతే ఉందో 685 నెంబర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీన్ని మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఇదే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ నెంబర్ కనిపిస్తుంది. ఇది మొత్తం మనకి అటెండెన్స్ పర్సంటేజ్ అనేది తగ్గింది ఈ లాస్ట్ 3 డేస్ నుంచి. 7th, 8th and 9th అంటే ఈవెంట్స్ ఎండింగ్కి వచ్చే టైం నుంచి ఈ పర్సంటేజ్ పెరిగింది, అటెండెన్స్ పర్సంటేజ్ పెరిగింది. ఎందుకంటే ఈ ముందు డేట్స్లో ఎవరైతే పోస్ట్ పోన్ చేయించుకున్నారో వాళ్ళు ఈ లాస్ట్ డేట్స్లో రావడం జరిగిందనమాట. అందుకని మనకి వేరియేషన్ టోటల్గా 9th చూస్తే మనకి 685 మెంబర్స్ అనేది మనకి అటెండ్ అవ్వడం జరిగింది వెస్ట్ గోదావరి ఈవెంట్స్కి. అందులో 341 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు మెయిన్స్ కోసం. ఈ డేటా ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యి ఉంటుంది. కాకపోతే మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లేదా లాస్ట్ డే అటెండ్ అయిన వాళ్ళతో. ఈ డేటా ఎంతవరకు కరెక్ట్ టాలీ అవుతుంది అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది అయితే మీకు డేట్ వైజ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. ఓవరాల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూస్తే టోటల్ 9 డేస్ మనకు వెస్ట్ గోదావరిలో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేయవలసి ఉందంటే 4976 మంది ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా ఎంతమంది ఈవెంట్స్కి అటెండ్ అయ్యారంటే 3453 మంది అటెండ్ అయ్యారు. అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 3 ఈవెంట్లు లేదా 2 ఈవెంట్లు క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరు అర్హత సాధించారంటే 1975 మంది. అయితే వెస్ట్ గోదావరిలో అటెండెన్స్ పర్సంటేజ్ అనేది 70%గా ఉండడం జరిగింది. క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 57%. అప్రాక్సిమేట్ వాల్యూస్ 70% అండ్ 57%. నెక్స్ట్ చూసుకుంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనం చూస్తే 1975 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో మెయిల్ క్యాండిడేట్స్ మనకి 1756 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 219 మెంబర్స్. ఇది ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే టోటల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఈ రిక్రూట్మెంట్లో వెస్ట్ గోదావరికి సంబంధించి ఎన్ని పోస్టులు కేటాయించబడ్డాయంటే 204 పోస్టులు అనేవి మనకు వెస్ట్ గోదావరికి సంబంధించి కేటాయించబడ్డాయి. అందులో మెయిల్ క్యాండిడేట్స్కి 136 పోస్ట్స్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 68 పోస్ట్స్ ఉండడం జరిగింది. అయితే ఈ 204 పోస్టులలో కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి కేటాయించబడి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఓపెన్లో 55 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 14 పోస్టులు, బీసీఏకి 9 పోస్టులు, బీసీడీకి 14, బీసీసీకి 1, బీసీడీకి 9 పోస్టులు, బీసీఈకి 5 పోస్టులు, ఎస్సీకి 21, అలాగే ఎస్టీకి 8 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఓపెన్లో 28 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు, బీసీఏకి 5 పోస్టులు, బీసీబీకి 6 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 5 పోస్టులు, బీసీఈకి 3 పోస్టులు, ఎస్సీకి 10, అలానే ఎస్టీకి 4 పోస్టులు కేటాయించడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ మీకు వెస్ట్ గోదావరికి సంబంధించి 2016 మరియు 18లో మనకి పోస్టులు అనేవి లేవు వెస్ట్ గోదావరికి, అందుకే కట్ ఆఫ్ నిల్ ఉంది. అలాగే 2016లో మీకు ఇవ్వబడిన కట్ ఆఫ్ మీరు ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయితే మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, సబ్జెక్టుకి సంబంధించిన పీడిఎఫ్స్, అలానే ఈ రిక్రూట్మెంట్కి అలాగే రానున్న పోలీస్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే క్వాలిఫై అయిన అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఇయర్లో ఎలా అయినా సరే మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ
మీ విస్ క్లబ్.